హలో అండి. ఈరోజు మనిషి జీవితంలో తొందరపాటు అనేది చాలా ప్రమాదకరమైనది. దానివల్ల ఏంటంటే చాలా నష్టాలు జరిగిపోతాయి ఒక్కొక్కసారి. మనం ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకొని చిన్నతనం నుంచి కూడా ఈవెన్ 10th క్లాస్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తుంటాము. ఏదో మనకేదో ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. చిన్నతనంలో అయినా కూడా మనకేదో పలానా కోర్స్ తీసుకోవాలనో, పలానాదేదో తీసుకోవాలనో మనం ముందుగా ఒక స్టెప్ ఏసి తీసుకుందాం అనుకుంటే మన తల్లిదండ్రులు అక్కడ మనల్ని పడనీయకపోవచ్చు. లేకపోతే వాళ్ళ యొక్క కోరికలు వల్ల ఈ కోర్స్ తీసుకో, ఆ కోర్స్ తీసుకో అని ఒత్తిడి వల్ల తీసుకుంటాం. అక్కడేందంటే మనకు చిన్న వయసు కాబట్టి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఉండకపోవచ్చు. కొంతకాలం అయిన తర్వాత ఇహ వివాహ విషయంలో కూడా అంతే. మనల్ని కొంతమంది వచ్చి మధ్యవర్తుల ద్వారా కూడా వచ్చి కూడా మనల్ని తొందర పెడతారు. మన ఆలోచనలని మనం ఇంప్లిమెంట్ చేసుకునేంత మనకు అవకాశం ఇవ్వరు కొంతమంది. ఫలానా సంబంధం తీసుకొచ్చామండి చేసేసుకోండి ఇది. అసలు అబ్బాయి చాలా మంచివాడు, అసలు ఇంత బుద్ధిమంతుడు, అంత ఆస్తిపాస్తులున్నాయి, ఇంతకు మించిన సంబంధం మీకు దొరకదు. అది ఇది అని చెప్పేసి మనల్ని ఒక కన్‌ఫ్యూజను స్టేట్‌లో పడేసేసి వాళ్ళ యొక్క ఏదో లాభాలుంటాయి గదా! సొంత లాభాల కోసం ఉపయోగించుకోవటం కోసమునో మనల్ని కొంచెం ఒత్తిడి చేసేసి మన చేత తొందర నిర్ణయాలు చేసేయించేసుకునేటట్లు మన యొక్క పరిస్థితుల్ని ఆ రకంగా తీసుకొచ్చేస్తారు. అక్కడ ఒక రకమైన స్టెప్పులు పడిపోతాయి. అలాగనే నెక్స్ట్ ఇల్లు కొనుక్కునేటప్పుడు గానీ, స్థలాలు కొనుక్కునేటప్పుడు గానీ, మనం ఏదైనా ఒక మాట ఫ్రెండ్స్ కదా! జనరల్‌గా అనుకుంటుంటాం. ఏదో నెక్స్ట్ కనుక శాలరీ గనుక పెరిగిందంటే, ఏదో కొంచెం ఒక స్థలమో లేతే ఇల్లో ఏదోటి కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నాను అని మనం ఫ్రెండ్స్‌తో ఏదో క్యాజువల్‌గా చెప్పినా, పక్కన వాళ్ళకేందంటే స్వలాభం ఏదన్నా ఉందంటే వాళ్ళు దాన్ని సీరియస్‌గా తీసుకొని, ఇహ మన చేత ఇల్లు కొనిపించే వరకో లేతే ఆ స్థలం కొనిపించే వరకో మనల్ని చాలా ఒత్తిడి చేస్తుంటారనమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్లు చేయటం, అక్కడ ఆ స్థలం ఉందనో, లేకపోతే ఇక్కడ ఈ స్థలం ఉందనో, లేతే ఇక్కడ మనకు ఇది దొరుకుతుందని బ్యాంక్ లోన్స్ దొరుకుతున్నాయి. ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టే పొజిషన్‌లోకి తీసుకొచ్చేసి, మన చేత కొనిపించే వరకు కొంతమంది నిద్రపోరనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మన యొక్క నిర్ణయాల్ని మన దగ్గరే పెట్టుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే స్టేజి వరకు మనం తెచ్చుకోకూడదు. నీకేదైనా అభిప్రాయం ఉందనుకో, పక్క వాళ్ళతో దాన్ని రిలీజ్ చేయొద్దు అప్పుడే. ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కామ్‌గా ఊరుకోండి. మీకు ఒక ఆర్థిక ఇదిగా వచ్చినప్పుడు, డబ్బు కొంచెం ఉన్నప్పుడు, అప్పుడేదైనా ఒక మంచి వాళ్ళని కలిసి, వాళ్ళ ద్వారా మన పని జరుగుతుంది అని అనుకున్నప్పుడే వాళ్ళకు చెప్పండి. అంతేగాని మీరు ఏదో కొంచెం క్యాజువల్‌గా ప్రతి ఒక్కళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క సొంత లాభం కోసమని మీ చేత ఎలాగైనా గాని కొనిపిచ్చేసేస్తారు. తర్వాత మీరు నాలుక కరుచుకొని, అయ్యో! అనవసరంగా కొన్నానే, ఇప్పుడు ఆ స్థలంలో అంత వాల్యూ లేదు అనే ఉద్దేశంతో మీరు ఉన్నా కూడా వన్స్ ఒకసారి డబ్బు చేజారిపోయిన తర్వాత మీ చేతికి అందదది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఎటువంటి పరిస్థితుల్లో గూడా తీసుకోకండి. అలాగేనా డాక్టర్ల విషయంలో గూడా ఒక దగ్గరికెళ్లారనుకోండి, ఏదన్నా ట్రీట్మెంట్ కోసం వెళ్లారు. ఆలోచించుకోండి. తొందరపడొద్దు. ప్రతిదానికి తొందరపడి నాకు అంత ఇది ఉంది, ఇన్సూరెన్సులున్నాయి కాబట్టి ముందు చేరిపోదామని పెద్ద పెద్ద హాస్పిటల్స్ వైపు వెళ్లారనుకోండి, వన్స్ మీకేంటంటే చిన్నది ఏదో జ్వరాలో ఏదో ఉంటే చిన్న డాక్టర్ దగ్గరికి చూపించుకోండి. కాదు, కూడదు అనుకుంటే అప్పుడు కొంచెం ఏదైనా పెద్ద హాస్పిటల్ కొంచెం మీరెళ్ళినా పర్వాలేదు గానీ, మీ దగ్గర ఇన్సూరెన్సులు ఉన్నాయని చెప్పని మీరు పెద్ద హాస్పిటల్స్ వన్స్ మీరు అడుగుపెట్టారనుకోండి, మీ దగ్గర 5,00,000 ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళు 10,00,000 చేసి మిమ్మల్ని బయటికి పంపించే అవకాశాలుంటాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అది కూడా ఒక తొందరపాటు నిర్ణయమే మీకు. కాబట్టి ఏదైనా బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోండి. తీసుకొని ఒక రోజు నిర్ణయం తీసుకొని ఏంటి అసలు ఎలా చేయాలి? ఎలా స్టెప్ ఏస్తే మంచిది మనకి అని చెప్పని చెయ్యండి. అంతేగాని ప్రతి వాళ్ళకి కూడా తొందరపాటు నిర్ణయాలకి తొందరగా అలవాటైపోయి తర్వాత నాలుక కరుచుకొని బాధపడటం. అయ్యో! నేను ఈ స్థలం అనవసరంగా కొన్నాను. లేతే ఈ డబ్బు అనవసరంగా ఇక్కడ పెట్టాను. లేతే ఈఎంఐ అంత పెట్టుకోకుండా బాగుండేది. కార్ల విషయంలో కూడా చాలామంది ఇదే ప్రమాదానికి గురవుతుంటారు. ఏదో క్యాజువల్‌గా చెప్తారు. ఆ కారు కొంటే బాగుంటుంది. ఇంకా వరుసగు ఇంట్లో వాళ్ళకైతేనేమి ఏదో భారీగా ఎవరికో చెప్పినా కానీ వాళ్ళు దాన్ని ఇంకా సీరియస్‌గా తీసుకొని కారు కొనే వరకు కూడా దుంపదెంచి వదిలిపెడతారు. కాబట్టి మీ మనసులో ఏదన్నా అటువంటి ఆలోచనలు ఉంటే కనుక అవి లోపల పెట్టుకోండి. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు
దాన్ని బయటికి చెప్పండి. అంతేగాని తొందరపడి మీ మనసులోని మాట వన్స్ బయటకి వెళ్ళిపోయిందనుకోండమ్మా, ఇంక తర్వాత మీకు ఆ చేతులు దాటిపోతుందనమాట ఆ వ్యవహారం అంతా కూడా. కాబట్టి మీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ప్లాన్డ్‌గా చేసుకోండి ఏ పనైనా గూడా. సరేనా? ఓకే.